మహబూబాబాద్ జిల్లా కొరవిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామిని దర్శించుకున్నారు ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు భద్రకాళి సమేత వీరభద్రుని దర్శించుకుని విజయం సాధిస్తేనే తిరిగి మళ్లీ దర్శనానికి వస్తానని మొక్కుకున్నట్లుగా ఎమ్మెల్సీ విజేత శ్రీపాల్ రెడ్డి తెలిపారు. ఆత్మగౌరవ నినాదంతో జరిగిన ఎన్నికల్లో ఉపాధ్యాయులు, విద్యావంతులు తనను గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా పేర్కొన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తానని స్పష్టం చేశారు. ఈ రోజు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మరి నన్ను శాసన మండలికి పంపించి మరి వారి గొంతును వినిపించుకునే విధంగా ఒక మంచి తీర్పును ఇచ్చి రాష్ట్రానికి మరి విద్యారంగానికి ఇచ్చినటువంటి సందేశం చాలా గొప్పదిగా నేను భావిస్తూ మరి రాబోయే 6 సంవత్సరాల కాలం తప్పనిసరిగా తెలంగాణ విద్యారంగాన్ని భారతదేశంలో అగ్రగామిగా ఉంచేందుకు మరి ఈ రోజు కురవి వీరభద్ర స్వామి ఆశీస్సులు అనుగ్రహం పొందడానికి మరి ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని మరి రాబోయే 6 సంవత్సరాల కాలం ఉపాధ్యాయులకు, అధ్యాపక మిత్రులకు అందరికీ అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా వారి సమస్యలన్నీ పరిష్కరిస్తూ విద్యార్థులకు నాణ్యమైన గుణాత్మక విద్య అందించే విధంగా ప్రభుత్వానికి సరైనటువంటి